రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో జిల్లా మెడికల్ కళాశాల విద్యార్థుల ఫ్లాష్ మాబ్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ముందు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఫ్లాష్ మాబ్ చేశారు. కార్యక్రమాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫ్లాష్ మాబ్ లో ఆడవారి మీద జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు నివారించాలనే ఉద్దేశంతో ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాం చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చీకోటి సంతోష్, డిహెచ్ఎస్ డాక్టర్ మురళీధర్రావు, ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నప్పుడు తెలియలేదు చచ్చింటానని. అత్యాచారం చేసి నోని పూరి తీయాలి, మెడ పట్టి కొంత పుష్టికాల పెట్టాలి, నేను చెప్పేదంతలో ఒక ముద్ద వినపడాలి, నీ చెల్లి కోసం మీరు జన నిలబడాలి, నేను పాడేది పాటని కథ చిన్నారి మాటలే ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి, అమ్మాయిల వాకిళ్లలోని సంఖ్యలు బంధించి మరి, రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిన పడి, మమ్మీ ఇంకెన్ని రోజు దాచుకుంట ప్రాణం ఇలా, నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాళ. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషినే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మానవ మధ్యగా నిలిచిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజ్ కెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో